ఇక మళ్ళీ వాళ్ళు చెప్తారు సంవత్సర పాలన అది చేసినాం ఇది చేసినాం. బీజేపీ కాంగ్రెస్ పాలనను ఎద్దేవా చేస్తూ 6 మోసాలు 66 అబద్ధాలు అంటూ ఒక లిస్ట్ ఆఫ్ రూల్స్ కొన్ని విడుదల చేశారు. అయితే మీకున్న అభ్యంతరాలు ఏంటి? ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఏం జరగాలి? ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా పరిపాలన బాగలేదు. ఒక కుటుంబానికే పరిపాలన మొత్తం పరిమితమైంది అని చెప్పి ఆ కుటుంబం నుంచి పారదోలాలే ఈ యొక్క కుటుంబ పరిపాలన పారదోలాలని చెప్పి ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరూ భావించారు. ఆ భావించే ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నమ్మిరాలు. 6 గ్యారంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, అన్నీ కూడా నమ్మిరు. రైతుల విషయంలో కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు ఇస్తా అని చెప్తే ప్రతి మహిళ, తెలంగాణలో ఉన్న ప్రతి మహిళ నమ్మింది. అరే కాంగ్రెస్ పార్టీ వస్తుంది, మాకు 2500 ఇస్తుంది, నాకు భరోసా కలుగుతుంది అని చెప్పి. అంటే భర్తలు చాలామంది కూడా మహిళలకు చూసుకోకుండా ఇంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. అలాంటి వాళ్ళందరికీ భరోసా కల్పించింది. అదేవిధంగా విద్యార్థులకు 5 లక్షల రూపాయల విద్యార్థి భరోసా కార్డు ఇస్తా అని చెప్పారు. విద్యార్థులందరూ కూడా నమ్మిర్రు. అదేవిధంగా ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అదేవిధంగా ముఖ్యంగా మీ ప్రెస్ రిపోర్టర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా 250 గజాల చదరపు గజాల ప్లేస్ ఇస్తా అంటే కూడా నమ్మిర్రు. అంటే ప్రతి హామీని నమ్మిర్రు. ప్రతి హామీని నమ్మి ఇది ఒక కాంగ్రెస్ పార్టీకి అధికారం అట్టగడితే ఈరోజు దొందులాగానే ఉంది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎన్ని మోసాలు చేసిందో దానికి 10 మోసాలు చేస్తూ రేవంత్ రెడ్డి పరిపాలన సాగుతుంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకత రావడానికి సెకండ్ టర్మ్ అంటే 6 years 7 yearsలో వచ్చింది వ్యతిరేకత. ఈయన ఒకటే సంవత్సరంలో వచ్చింది. ఈరోజు ఏ వ్యతిరేకత లేదు, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు, ప్రజలకు ఏ సమస్యలు లేవని చెప్పి ప్రభుత్వం ఏం చేస్తుందంటే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడదామా, లేకపోతే టీఎస్ నుంచి టీజింగ్ చేద్దామా, లేకపోతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుదామా, ఇట్లా వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేస్తూ ఉంటే ప్రధానంగా ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష నేతనేమో ఫామ్ హౌస్లో కూర్చుంటాడు. ఆ పార్టీ నాయకులేమో మేము మళ్ళీ అధికారం రాగానే విగ్రహాలను కూల్చేస్తామని చెప్తారు. అంటే ఇక్కడ నువ్వు ప్రజల పక్షాన మాట్లాడేటోళ్ళు ఎవరు? ప్రభుత్వము సమస్యలు నెరవేర్చడానికి ప్రభుత్వం ముందుకు రావట్లేదు. ప్రజలు సమస్యలు ఎందుకు నెరవేర్చలేదు అని చెప్పి ప్రధాన ప్రశ్న అడగట్లేదు. అంటే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ రాజకీయాలు చేస్తూ ప్రజల సమస్యలను పట్టించుకోవట్లేదు అనేది బీజేపీ వాదన. ఎస్ 100%. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలుపరచలేదని కాబట్టి మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గం మా నాయకులందరూ కూడా వెళ్ళి ప్రజలందరూ కలిసి 6 గ్యారంటీలు ఇచ్చిర్రు, 66 మోసాలు చేసిర్రు అని చెప్పి ప్రజలందరూ కూడా చైతన్యపరుస్తూ మేమందరూ కూడా వెళ్ళినాం. బైక్ ర్యాలీ రూపంలో వాళ్ళందరూ కూడా తెలిసే విధంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో 119 నియోజకవర్గాల్లో అంతా తిరిగి మేము అన్ని కూడా చెప్పినాం. అదేవిధంగా సరూనార్ స్టేడియంలో మా జాతీయ అధ్యక్షుడు నడ్డా గారిని పిలిపించి ప్రజలకు ఒక సందేశం ఇవ్వాలి, మీకు భరోసాగా బీజేపీ ఉందని చెప్పి తెలవడానికే మేము అక్కడి నుంచి ఒక సమావేశం ఏర్పాటు చేసి ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం 1 year పరిపాలన పూర్తయింది, వీళ్ళు ఖచ్చితంగా 6 గ్యారంటీలు వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకపోతే ముక్కుపిండి ఈ ప్రభుత్వాన్ని రోడ్డు మీద తీసుకొచ్చి ఈ ప్రభుత్వం మంత్రులను కూడా ఎక్కడక్కడ అడ్డుకొని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా మేమందరం మీ తరఫున ఉంటామని చెప్పి వాళ్ళకి భరోసా కల్పించడానికే మేము 6 గ్యారంటీలు 66 మోసాలని ఒక కార్యక్రమం తీసుకొని బహిరంగ సభ నిర్వహించాం. ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ కంప్లీట్గా ఫెయిల్యూర్ అయిపోయింది. అది కంప్లీట్ అంటే కంప్లీట్. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేడు. విద్యాశాఖ మంత్రి లేకున్న పక్షంలో ఈరోజు పొన్నం ప్రభాకర్ విద్యాశాఖ మంత్రి, పొన్నం ప్రభాకర్ వ్యవసాయ శాఖ మంత్రి. ఆయన ఎవరి శాఖ మంత్రులు నడిపిస్తున్నారు అర్థం కాదు. ఒకసారి మీకు ఒక స్టేట్మెంట్ చూపిస్తా. రైతు భరోసా రాకపోతే నా దగ్గర రండి అంటాడు, లేకపోతే రైతు రుణమాఫీ రాకపోతే నా దగ్గర రండి అంటాడు, లేకపోతే గురుకులాల్లో ఏమైనా సమస్యలు ఉంటే నా దగ్గర రమ్మని. ఎవరు శాఖ ఎవరు సమర్థంగా నడిపిస్తారు? వీళ్ళకి క్లారిటీ లేదు. ముఖ్యమంత్రి గారికి క్లారిటీ లేదు. ఈరోజు రైతు రుణమాఫీ అని చెప్పారు, దాన్ని సగం చేసిర్రు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హోంశాఖ మంత్రి లేని పక్షంలో ఈరోజే కీసర దగ్గర ఒక కరీంనగర్ సంబంధించిన వ్యక్తిని ఘోరంగా చంపి అక్కడ పడేసి వెళ్ళిపోయారు. 221 మర్డర్లు అయినాయండి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఓల్డ్ సిటీలో విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ మర్డర్లు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి. ఈరోజు ఒక్కసారి కూడా హోంశాఖ మీద సమీక్ష జరపడే, విద్యాశాఖ మీద సమీక్ష జరగదు. ఈరోజు ప్రభుత్వం ఎందుకు చేస్తుంది ఇది? ఈరోజు వాళ్ళు విజయోత్సవాలు జరుపుకుంటారా, లేకపోతే మా 1 year మా ప్రభుత్వం వెళ్ళిపోతుంది ఓన్లీ 1 year అని చెప్పి ఇది సెలబ్రేషన్ చేసుకొని క్లోజ్ చేసుకుంటారా? ఈరోజు విజయోత్సవాలు ఎందుకు చేసుకుంటారు అనేది మేము ప్రశ్నిస్తున్నాం. గురుకులాల్లో విద్యార్థులు చచ్చిపోతున్నందుకు విజయోత్సవాలు చేసుకుంటారా మీరు? లేకపోతే లంగిచెర్లో లంబాడి సోదరులను విచ్చలవిడిగా కొట్టి వాళ్ళని జైలు వేసినందుకు విజయోత్సవాలు జరుపుకుంటారా? ఈరోజు రైతు రుణమాఫీ చెప్తే, రైతు భరోసా చెప్పి రైతులను మోసం చేసి ఈరోజు కరెక్ట్ టైంకు వాళ్ళు పంట పెట్టుకునే టైంకు రైతు రుణమాఫీ వచ్చేది, రైతు భరోసా వచ్చేది. వాళ్ళకి ఇంతవరకు 2 సంవత్సరాల నుంచి 2 సార్లు రావాల్సిన రైతు భరోసా ఇంతవరకు రాలే. వాళ్ళని మోసం చేసినందుకు విజయోత్సవాలు జరుపుకుంటున్నావా?
ఈరోజు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేక, స్కాలర్షిప్లు లేక, వాళ్ళ డిగ్రీలు పూర్తయి, పీజీలు పూర్తయి, వాళ్ళ కాలేజీల గేట్ల దగ్గర పోయి అడుక్కుంటారండి మా సర్టిఫికేట్లు మాకేంటని. పాపం మేనేజ్మెంట్లు కూడా వాళ్ళకు 3-4 సంవత్సరాలుగా వాళ్ళకి పెండింగ్లో ఉన్నాయి. ఎన్ని లక్షల రూపాయలు, 7,500 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. వాళ్ళకి అక్కడ వాళ్ళు మేనేజ్మెంట్లు ఇవ్వక, ఇక్కడ విద్యార్థులకు అందక, వాళ్ళు పై చదువులకు వెళ్ళక ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా అస్తవ్యస్తంగా ఉంది. ఈరోజు ఇంత అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు విజయోత్సవాలు ఎట్లా అనుకుంటున్నావు? ఈరోజు ఎవరికి క్లారిటీ లేదు. రైట్. కార్తిక్ గారు, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అనగానే మంత్రివర్గ విస్తరణ జరగలేదు, తెలంగాణ తల్లి అంశం ఎందుకు తీసుకొచ్చారు, టీఎస్ నుండి టీజీకి అసలు అనవసరంగా మార్చారు, అవసరం ఏముంది, రైతులకు సంబంధించి ఏ అంశం చూసుకున్నా ఫెయిల్ అయ్యారు అనేది ఆరోపణ, ఏం చెప్తారు? మేడం, యోయో టీవీ ఛానల్ ప్రేక్షకులకు ముందుగా నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో ఏడాది పాలన కంప్లీట్ చేసుకొని అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని పూర్తి స్థాయిలో గాడిలో పెట్టుకుంటూ ముందుకెళ్తున్నప్పుడు, అంటే గాడిలో అంటే కార్తిక్ గారు ఏ విధంగా, అంటే సంపద సృష్టి జరుగుతుందా, ఏ విధంగా